वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्धये सखाय इन्द्रमूर्धये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं बीजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं बीजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्रा अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यस्तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्माणाम् आश्रयः सर्वधर्माणां शश्वत् आन्वीक्षिकी मताः आश्रयः सर्वधर्माणां शश्वत् आन्वीक्षिकी मतः ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा सर्वपिता सर्वमाता शाश्वत पिता शाश्वत माता प्रमाणात्मा परमात्मा ओम ఓం కు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు వందనాలు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులు అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా ముముక్షువులారా సత్యాసత్య జ్ఞాన జిజ్ఞాసులారా మిత్రులారా ఏది ముందు ఏది తర్వాత ప్రమాణం ఉందా ప్రమేయం ఉందా సంశయం ఉందా ఏది ముందు అసలు సంశయం ఎందుకు వస్తుంది సంశయం అవసరమా ఇప్పుడు అవసరం సంశయం ఈ సందేహాలు ఎందుకు కలుగుతాయి అసలు ప్రమేయాలే లేకపోతే తెలుసుకొనవలసిన విషయాలే లేకపోతే ఆ వస్తువులే లేకపోతే
ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సిన అవసరం ఏమి? తెలిస్తే ఏం జరుగుతుంది? తెలియకపోతే నష్టం ఏమిటి? తెలిస్తే లాభం ఏమిటి? నిజానికి ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటుంది. సర్వం దుఃఖం వివేకిన. తెలిస్తే అంతా దుఃఖమే, అంతా సమస్యే, బాధలే, అశాంతి అనిపిస్తుంది. ఈ సంశయించడం ఎందుకు, సందేహించడం ఎందుకు, బాధపడడం ఎందుకు, ప్రయత్నం చేయడం ఎందుకు? ఇంత పురుషార్థం అవసరమా? ఇంత లోతుగా తెలుసుకోవడం అవసరమా? ఏదో ఎలా ఉంటే ఏమిటి, ఉన్నది ఉంటుంది. దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచి చెడు అన్నీ ఉంటాయి. ధర్మం అధర్మం రెండూ ఉంటాయి. చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. ఇది సామాన్యమే, సహజమే. ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. లోకో భిన్న రుచి. లోకం అంటేనే రకరకాల రుచులు ఉంటాయి, రకరకాల అభిరుచులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఎవరిష్టం వారికి, ఎవరి మార్గం వారిది. అన్నీ మంచివే, అన్ని దారులు అక్కడికే. శిఖరం ఎక్కడ చేరుకోవడం ముఖ్యం. ఇటువైపు నుంచి ఎక్కితేనేమి. ఇటువంటి భావాలు, ఆలోచనల వారు కూడా ఉంటారు. కొందరు ప్రామాణికంగా ఉంటేనే నమ్ముతారు, తీసుకుంటారు. ప్రమాణం ఉండాలి. ఏ మాట మాట్లాడినా, ఏ విషయం తీసుకున్నా దానికి ప్రమాణం ఉండాలి. అసలు ప్రమాణం ఉందా, ప్రమేయం ఉందా? ఏది ముందు? ప్రమేయములంటే తెలుసుకోబడే వస్తువులు, పదార్థాలు, విషయాలు, జ్ఞాన విషయాలు. దానికి సంబంధించిన జ్ఞానం అవసరం ఉంటుంది. దాని పేరు ప్రమేయం. జ్ఞాన సాధనం. ఆ వస్తువు ఏమిటి, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సాధనాల ద్వారా. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్ద ప్రమాణం ద్వారా. ప్రమాణం అంటేనే జ్ఞాన సాధనం. ఆ విషయాన్ని లేదా వస్తువును లేదా పదార్థాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలు. అందులో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ జ్ఞానేంద్రియాలు కూడా ప్రమాణాలే. ఒక వస్తువును తెలుసుకోవడానికి దేని ద్వారా తెలుసుకున్నామో దాని పేరు ప్రమాణం. అటువంటిప్పుడు ఏది ముందు? ఒక వస్త్రం కొంటున్నాం, భూమి కొంటున్నాము. భూమి ముందు ఉంటుందా, లేదా టేపు ముందు ఉంటుందా? వస్త్రాలు ముందు ఉంటాయా, కులబద్దలు ముందు ఉంటాయా? కూరగాయలు కొంటున్నాము, తూనికరాలు త్రాసు ముందు ఉంటుందా, ఆ కూరగాయల ముందు ఉంటాయా? ఇక్కడ పూర్వపక్షి అడగడం జరిగింది, అసలు సంశయం ఎందుకు? సంశయం రావడానికి అవసరమే లేదని చెప్పేసి ముందే దాన్ని నిషేధించడం జరిగింది. సంశయించడం అవసరం. సరి అయిన జ్ఞానం కావాలంటే సంశయం ఉంటే మనసు స్థిరంగా ఉండదు, అస్తవ్యస్తంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. సందేహాలు ఉన్నప్పుడు నిర్ణయం కాదు, నిర్ణయం కానప్పుడు ప్రగతి ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించాలంటే సందేహాన్ని వృత్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మార్గంలో అన్ని సందేహాలే. ఆ మార్గంలో వెళ్తుంటే ఎక్కడి నుంచి ఏ దొంగ వస్తాడో, ఏ అంతకుడు వస్తాడో, లేదా ఎన్ని ముళ్ళు ఉంటాయో, ఎంత బురద ఉంటుందో, ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియకపోతే ఆ మార్గంలో వెళ్ళడం వ్యర్థం. ఆ మార్గం సందేహ మార్గం. అటువంటిప్పుడు ఆ మార్గంలో వెళ్ళడం కుదరదు. ఎటువంటి సందేహం లేని మార్గం కావాలి. అది సిద్ధాంతమైన, మార్గమైన, సంప్రదాయమైన, ఆచారమైన, అలవాటైన, ఆరోగ్య విషయాలైన, మనశ్శాంతి గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, మన ప్రగతి గురించి కానీ, భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ.
సందేహం ఉన్న చోట నిర్ణయం జరగదు. సందేహం ఉన్న చోట నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. అటువంటిప్పుడు సందేహం అవసరమే, సంశయం అవసరమే. నిజానికి తెలుసుకోవాలి, దాని రహస్యం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా, అంటే జిజ్ఞాస ఉన్నప్పుడు సంశయించడం అవసరమే. తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి, గమ్యం చేరుకోవాలన్నప్పుడు తప్పకుండా సంశయాలు నివృత్తి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అదే పద్ధతిని ఇక్కడ మనం పాటించాలి. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే, సంశయాలు నివృత్తి చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని సంశయాలు అంటే ఎందుకు ఆ మార్గం, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, చివరికి ఏమవుతుందో తెలియదు. కానీ జీవితంలో అన్ని సంశయాలే. ఈ పిల్లలు ఉన్నారు, ఈ తల్లిదండ్రులు ఉన్నారు, ఈ గురువులు ఉన్నారు, ఈ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఈ వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, చివరికి ఈ శరీరం ఉంది, ఈ బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. అన్ని సంశయాలే. ఏ ఇంద్రియం ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఏ ఇంద్రియం అదుపులో లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు. ఏ ఇంద్రియం వినదు, నోరు వినదు, నోరు ఆగడం లేదు, ఏదో కోరుతుంది. కళ్ళు కోరుతున్నాయి రూపాలను, చెవులు కోరుతున్నాయి శబ్దాలను. అటువంటిప్పుడు ఎలా? ఇంద్రియ నిగ్రహం అవసరం, మనో నిగ్రహం అవసరం. ఎంత ఆధ్యాత్మికంగా చాలా విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాల్లో సంశయం ఒకటి, సందేహం ఒకటి. ఆ సందేహ నివృత్తి కొరకు ప్రమాణాలు కావాలి. ఈ బంగారం శుద్ధమేనా కాదా తెలుసుకోవాలంటే గీటురాయి అవసరం. ఆ గీటురాయి మీద ఒక గీత ఉండాలి, శుద్ధమైన బంగారం యొక్క గీత. ఆ గీత ప్రమాణం నిజానికి. అప్పుడు చూసుకుంటాం ఈ బంగారం శుద్ధమేనా కాదా అని. ఇంకా పరీక్షలు చేస్తాం, అగ్నిలో వేస్తాం, మండిస్తాం, రకరకాల పరీక్షలు చేస్తాం. ఇది శుద్ధమే తేలినప్పుడు దాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తాం, దగ్గరుంచుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆత్మ ఉందా లేదా, పరమాత్మ ఉందా లేదా, ఈ ప్రకృతి ఏమిటి, ఈ జీవితం ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ జన్మ ఏమిటి, వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ క్రమంలో ఏది ముందని సంశయిస్తాడు శిష్యుడు. ప్రమాణం ఉందా, ప్రమేయం ఉందా, ఏది ముందు? ఒకవేళ ప్రమాణం ముందైతే మరి ప్రమేయాలు ఎలా తెలుస్తాయి, ఇది ఈ వస్తువుని ఎలా చెప్తున్నారు అని సందేహిస్తాడు శిష్యుడు, పూర్వపక్షి. ప్రమాణాలు ముందైతే ప్రమేయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా తెలిసినాయి? ఒకవేళ ప్రమేయాల ముందు ప్రమాణాల తర్వాత అంటే అటువంటిప్పుడు ప్రమాణ విలువ ఏమిటి? రెండు ఒకేసారి ఎలా ఉంటాయి? ఇది ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన శబ్ద ప్రమాణాలు ఇవి సిద్ధించవు. ఎందుకంటే ప్రత్యక్షం అనేది వర్తమానంలోనే పనిచేస్తుంది. చూస్తున్నాం, వింటున్నాం, అది ప్రత్యక్షం అంతే. కానీ గతంలో జరిగిన విషయం అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ప్రత్యక్షం? అది ప్రత్యక్షం కాదు కదా. భవిష్యత్తులో ప్రత్యక్షం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఉన్నాము. రేపటి విషయం ఎలా చూస్తాము? రేపు జరిగే విషయాన్ని ఎలా వింటాము, ఎలా స్పర్శిస్తాము, ఎలా రుచి చూస్తాము, ఎలా వాసన చూస్తాము? రేపటి విషయాన్ని, రేపటి వస్తువులను. అంటే ప్రత్యక్షం అంటే వర్తమానమే కదా, ప్రస్తుతమే కదా. ప్రత్యక్షం అంటే ప్రస్తుతమే. ఇప్పుడు కనిపిస్తున్నది, ఇప్పుడు వినిపిస్తున్నది, ఇప్పుడు అనిపిస్తున్నది, ఇప్పుడు రుచి, ఇప్పుడు వాసన, అది ఇప్పటి ప్రత్యక్షం. అనుమానం అంటే కూడా ప్రత్యక్షం ఆధారంగానే ఉంటుంది. అనుమానిస్తాం, అది కూడా ఇప్పుడే వర్తమానమే. రేపటి విషయాన్ని ఎలా ఉంటుంది? గతంలో అనుమానం ఎక్కడిది? గతం జరిగిపోయింది, అనుమానం లేదు. శబ్ద ప్రమాణాలు, శబ్ద ప్రమాణం ప్రత్యక్షం కానే కాదు, అది వర్తమానం కానే కాదు. జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు శబ్ద ప్రమాణం. అటువంటిప్పుడు ఏ ప్రమాణం కూడా సరైనది కాదు, శాశ్వతము కాదు. ప్రతి ప్రమాణంలో దోషాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాణాలు అవసరం లేదు, ప్రమాణాలు నిషేధించాలి అని పూర్వపక్షి అంటాడు.
ప్రమాణాలకు విలువ లేదు. ప్రమాణాల విషయం తీసుకోవడం అవసరం లేదు. ఈ విధంగా ప్రత్యక్షాదీనాం అప్రమాణ్యం త్రైకాల్య అసిద్ధే. 3 కాళ్ళు సిద్ధించు త్రైకాల్య అసిద్ధే. ఈ విషయాన్ని గౌతమ మహర్షి 2వ అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో చెప్పడం జరిగింది. 8వ సూత్రంలో. న్యాయదర్శనం 2వ అధ్యాయం మొదటి ఆహ్నికం. ఆద్యాహ్నికం. ఆద్యం అంటే మొదటి ఆహ్నికం. 8వ సూత్రము ప్రత్యక్షాదీనాం అప్రమాణ్యం త్రైకాల్య అసిద్ధే. 3 కాళ్ళు సిద్ధించవు. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణాలు అప్రమాణ్యం. ఇందులో ప్రమాణత్వం లేదు, సంభవించదు. ఎందుకంటే త్రైకాల్య 3 కాలాల్లో ఇవి సిద్ధించవు అని శిష్యుడు అడగడం జరిగింది. అలాగే 9వ సూత్రంలో పూర్వమి ప్రమాణ సిద్ధవు. ముందే ప్రమాణాలు ఉంటే అసలు ఇంద్రియార్థ సన్నికర్షత్వం ఎలా జరుగుతుంది? ప్రమాణాలు ముందే ఉన్నాయి, ప్రమేయం తర్వాత వచ్చినాయి. అప్పుడు ఎలా చూసినాం? ప్రమేయాలు లేవు అంటే తెలుసుకోవాల్సిన విషయాలు లేవు, పదార్థాలు లేవు. లేనప్పుడు ఎలా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం అవుతుంది? అంటే ప్రత్యక్ష ప్రమాణం ఎలా సిద్ధిస్తుంది? కాదు. ఒకవేళ తర్వాత అనుకుంటే అది కూడా తప్పే. ప్రమాణాలు తర్వాత ఉంటాయి, ప్రమేయాలు తర్వాత ఉంటాయి. అంటే ప్రమేయాలు ఎలా తెలిసినాయి? మరి ప్రమేయాలే ముందుంటే ప్రమాణాలు తర్వాత అయితే ఎలా తెలిసినాయని చెప్పేసి 10వ సూత్రం అడగడం జరిగింది. లేదా ఒకేసారి ఉంటాయి ప్రమాణాలు, ప్రమేయాలు ఒకేసారి ఉంటాయి అంటే అది ఎలా? అది క్రమంగా ఉండాలి కదా. ఒకేసారి ఎలా అవుతాయి? కవల పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తారు. ఈ రెండు ఒకేసారి ఎలా ఉండగలుగుతాయి? ఈ రూపరస గంధ స్పర్శ ఇంద్రియాలు ఉన్నాయో మనస్సు ఒకేసారి ఒక్క విషయమే తీసుకోగలుగుతుంది. మనస్సు ఒక్కసారి ఒక్క సమయంలో ఒకే విషయాన్ని గ్రహించగలుగుతుంది. ఏక సమయ అనవధారణం. నిజానికి అనవధారణం ఒక సమయంలో ఒకే విషయం తీసుకుంటుందని సూత్రం ఉంది. మనస్సు యొక్క స్థితి అది. దానికి గురుగారు సమాధానం ఇవ్వడం జరిగింది. త్రైకాల్య సిద్ధి ప్రతిషేధ అనుపపత్తి. 3 కాళ్ళు సిద్ధించవు అనుట తప్పు. త్రైకల్య అసిద్ధే అయితే 3 కాళ్ళు ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు ఏ ప్రమాణం కూడా సిద్ధించదనడం తప్పు. అలాగే సర్వ ప్రమాణ ప్రతిషేధానుపపత్తి. ఇక్కడ 13వ సూత్రంలో సర్వ ప్రమాణ ప్రతిషేధాత్ చ, తర్వాత 12వ సూత్రం నుంచి ప్రతిషేధ అనుపపత్తి అనే శబ్దాన్ని తీసుకోవాలి. సర్వ ప్రమాణ ప్రతిషేధాత్ చ ఇది 13వ సూత్రం. దానికి 12వ సూత్రంలో ప్రతిషేధ అనుపపత్తి అనే శబ్దాన్ని జోడించాలి. అప్పుడు సర్వ ప్రమాణ ప్రతిషేధాత్ చ ప్రతిషేధ అనుపపత్తి అని మొత్తం సూత్రం వస్తుంది. అన్ని ప్రమాణాలను నిషేధిస్తే ఏ ప్రమాణం అవసరం లేదంటే మీరు ఏ ప్రమాణాలు లేవని ఏ ప్రమాణం ద్వారా చెప్తున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ ఏ ప్రమాణము కూడా పనికిరాదు, 3 కాళ్ళు సిద్ధించదు అని ఏదైతే మాట ఉందో అది మీరు ఏ ప్రమాణం ద్వారా అడుగుతున్నారు? ఖండించడానికి కూడా ఒక ప్రమాణం కావాలి కదా. ఆ విధంగా గురుగారు ఈ విషయం తీసుకోవడం జరిగింది. తర్వాత 14వ సూత్రంలో తత్ ప్రామాణ్యేవ నా సర్వ ప్రమాణ ప్రతిషేధ. అసలు మీరు ఏ ప్రమాణం ద్వారా అంటున్నారో ఆ ప్రమాణం కూడా సిద్ధించదు కదా. మీరే అన్నారు ప్రత్యక్ష ఆదీనాం అప్రమాణ్యం అని. ప్రత్యక్ష ఆదీనాం అంటే ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం, శబ్ద ప్రమాణాలు ఏవి కూడా సిద్ధించు అన్నారు కదా. అటువంటప్పుడు మీరు చెప్పే ప్రమాణం కూడా లేనట్టే కదా. పూర్వపక్షి ఏ హేతు ద్వారా ఈ ప్రత్యక్ష ఆది ప్రమాణాలు సిద్ధించవు, త్రైకాల్య అసిద్ధి అన్నారు, 3 కాళ్ళు సిద్ధించవు ఏదైతే అన్నారో ఏ ప్రమాణం ద్వారా మీరు అన్నారో ఆ ప్రమాణం కూడా సిద్ధించదు కదా. మీరే అన్నారు ప్రత్యక్ష ఆధీనం. ఆది అంటే మొదలగునవి అన్నారు. ప్రత్యక్షం మొదలగునవి అంటే అన్ని ప్రమాణాలు కూడా సిద్ధించవు. మీరు ఏ ప్రమాణం ద్వారా అంటున్నారో ఆ ప్రమాణం కూడా సిద్ధించదు కదా. అటువంటప్పుడు ప్రమాణాలు లేవు అనేది తప్పు, ప్రమాణం సిద్ధించవు అనేది కుదరదు, అది సంగతం కాదు.
అది హాస్యాస్పదం అవుతుంది. ప్రమాణాలు ఉంటాయి, ప్రమాణాలు లేకుండా ఉండవు అనే విషయం చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒకసారి ప్రమేయం అవుతుంది. ఇక్కడ ప్రమేయం ఉందా, ప్రమాణం ఉందా అని ఒక ప్రశ్న వచ్చింది. ఉదాహరణకు వస్తువులు మనం తూచవలసి వచ్చినప్పుడు ఆ త్రాసు ఏదైతే ఉంటుందో ఆ తుల, అప్పుడు అది ప్రమాణం అవుతుంది. ఆ తుల, ఆ తూనికరాళ్ళు సరైనవా కా అని పరీక్ష చేసినప్పుడు ఆ తూనికరాళ్ళు, ఆ త్రాసు ప్రమేయం అవుతుంది. జ్ఞాన సాధనం ప్రమాణం. ఏదైతే జ్ఞాన విషయం ఉంటుందో అది ప్రమేయం అవుతుంది. ఒకప్పుడు ప్రమాణం అవుతుందో అదే ప్రమేయం అవుతుంది. ఇది అర్థం కావాలి. ప్రమాణమే ప్రమేయం కూడా అయిపోతుంది. అందుకే ప్రమాణాలు ప్రమేయాలు కలిసి ఉంటాయి అని గురువు గారు చెప్తున్నారు ఇక్కడ. త్రైకాల్య ప్రతిషేధాత్ చ శబ్దాత్ ఆతో అద్య సిద్ధివత్ తత్ సిద్ధే. ఈ విధంగా ప్రమాణాలు ప్రమేయాలు, ప్రమేయం కంటే పూర్వం కానీ తర్వాత కానీ సేమ్ అదే సమయంలో కానీ ప్రమాణం సిద్ధింపవు అనడం అది తగదు, సరైనది కాదు. ప్రమేయం తర్వాత ప్రమాణం అవుతుంది, ఒక్కోసారి ప్రమాణమే ప్రమేయం అవుతుంది. ఎందుకంటే ఒక స్కేల్ ద్వారా కొలిచినప్పుడు మనకు సందేహం కలుగుతుంది, ఈ స్కేల్ సరైనదా కాదా. దాన్ని పరీక్ష చేసేటప్పుడు ఆ స్కేల్ ప్రమేయం అవుతుంది. ఏదైతే అసలు స్కేల్ ఉంటుందో, ప్రామాణికమైన స్కేలు, అది ప్రమాణం అవుతుంది. ఇది అర్థం కావాలి. తూనికరాలు సరైనవా కావా అన్నప్పుడు తూనికరాలు ప్రమేయాలు అవుతాయి. సరైన తూనికరాలతో తూచినప్పుడు ఆ సరైన తూనికరాళ్ళు దానికి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ విధంగా బంగారం శుద్ధమైనదా కాదా అన్నప్పుడు ఆ గీటు అయిపోయిన ఒక గీత ఉంటుంది, ఆ గీత ప్రమాణం. అది కూడా సరి అయిందా కాదన్నప్పుడు ఇంకా శుద్ధమైన బంగారం ఎవరైనా నిర్ణయం చేసి పెడితే ఆ గీత చూడాల్సి వస్తుంది. అందుకే ప్రపంచంలో ఈ తూనికరాళ్ళు, ఈ స్కేళ్ళు, ఈ టేపులన్నీ కూడా, ఈ కులపాత్రలు అన్నీ కూడా మ్యూజియంలో పెట్టి రక్షించడం జరుగుతుంది. అలాగే మనకు వేదము ప్రమాణం. చివరికి వేదానుకూలంగా ఉంటేనే ప్రమాణం. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రమాణాలు ప్రమేయాలు కూడా మారుతుంటాయి. ఈ విషయాన్ని శిష్యుడు తరికించి చెప్పడం జరిగింది మన కొరకు. ప్రమేయాల ముందా ప్రమాణాల ముందంటే ప్రమాణాలు ప్రమేయాలు అప్పుడే ప్రమేయం అవుతుంది, అప్పుడే ప్రమాణం అవుతుంది. మారిపోతాయి ప్రపంచంలో. ప్రపంచంలో ప్రమాణాలు ప్రమేయాలు మారిపోతాయి, ప్రమేయాలు ప్రమేయాలుగా మారిపోతాయి. ఎప్పుడు ప్రమాణం అవుతుందో ఎప్పుడు ప్రమేయం అవుతుందో చెప్పడం కష్టం. చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్తారు విషయాలు కొన్ని. చిన్నప్పుడు పిల్లలకు అదే ప్రమాణం నిజానికి. పెరిగిన తర్వాత, చదువుకున్న తర్వాత అమ్మ నాన్నల మాటలను, వ్యవహారాలను పరీక్షిస్తారు పిల్లలు. కొన్ని తప్పని తెలుస్తాయి, కొన్ని ఒప్పని తెలుస్తాయి. అప్పుడు అమ్మ నాన్నల మాటలు కూడా పరీక్ష చేసినప్పుడు ఆ అమ్మ నాన్నల మాటలు ప్రమేయాలు అవుతాయి. కొంత సైంటిఫిక్గా చెప్తారు, శాస్త్రీయంగా ఉండాలి, వైజ్ఞానికంగా ఉండాలని చెప్పేసి వారు కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటారు. దాని ఆధారంగా ఉండాలి. అలా తర్వాత చిన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు అమ్మ నాన్నల మాటలు కూడా ఖండిస్తారు. అమ్మ నువ్వు చెప్పింది తప్పు, నాన్న నువ్వు చెప్పింది తప్పు అంటారు. ఎందుకంటే మా గురువు గారు, మా టీచర్ అలా చెప్పలేదు, మా స్కూల్లో మా క్లాసులో అలా చెప్పలేదు అంటారు. అప్పుడు గురువుగారి మాటలే ప్రమాణం నిజానికి. తర్వాత పెరిగిన తర్వాత ఆ గురువుగారి మాటలు కూడా తప్పని తెలుస్తాయి. ఎందుకంటే ఎక్కువ చదివిన తర్వాత, పెద్ద చదువు చదివిన తర్వాత గురుగారు చెప్పిన ఆ ఫార్ములా తప్పు, ఆ సూత్రం తప్పని తెలుస్తుంది. అప్పుడు గురుగారిని పరీక్ష చేస్తారు. అప్పుడు గురుగారి మాటలు ప్రమేయాలు అవుతాయి. ఈ విధంగా ఇంకా ఎంత శుద్ధం, ఇంకా శుద్ధం, ఇంకా శుద్ధం అని తెలుసుకోవాలి. జీవితంలో కూడా అంతే. తెలిసిన విషయాలు ఇంకా తెలుసుకోవాలి. ఇంకా శుద్ధమా కాదా, ఇంకా శుద్ధం, ఇంకా శుద్ధం, ఇంకా సత్యం, ఇంకా సత్యం ఉండాలి. అలా లోతుకు వెళ్తే చివరికి సత్యం పరంపిత పరమాత్మే ప్రమాణం అవుతుంది. అందుకే ఆరంభంలోని ప్రమాణ ప్రమేయం అని చెప్పడం జరిగింది. ఈ ప్రపంచమంతా ప్రమేయాలు, ఆత్మలు ప్రమేయాలు, ఈ ప్రకృతి ప్రమేయం నిజానికి పరమాత్మ ప్రమాణం. ఈ విషయం అర్థం కావాలి. దాన్నే
మరొక విధంగా స్థూలంగా వ్యవహారంలో గురు శిష్య ఈ ప్రశ్న సమాధానం, ఈ శంక సమాధానాల రూపంలో న్యాయదర్శనం ద్వారా గౌతమ మహర్షి మనకు చెప్పడం జరుగుతుంది. ఆత్మ అనే పదార్థం, దాని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆత్మ ఉందా లేదా? అప్పుడు ఆత్మ ప్రమేయం అవుతుంది, అది తెలియాలి. తర్వాత అది ఆత్మ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో బుద్ధి ద్వారా తెలుసుకోవడానికి, అప్పుడు బుద్ధి ప్రమాణం అవుతుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది కాబట్టి బుద్ధి ప్రమాణం అవుతుంది. ఆ బుద్ధి సరి అయిందా కాదా, సరిగ్గా ఆలోచిస్తున్నామా లేదా, ఆ నిర్ణయం సరి అయిందా కాదా అన్నప్పుడు ఆ బుద్ధి కూడా ప్రమేయం అయిపోతుంది. ఆ విధంగా ఈ శబ్దాలు అర్థం కావాలి. ఇందులో మనము ఇంద్రియాలను ఉపయోగించుకుంటాం. తర్వాత ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టును చూస్తున్నాం, చెట్టును ఇక్కడ మనం విభక్తి కారకలుగా అనుకుంటే చెట్టును చూస్తున్నాం అన్నప్పుడు దేంతో చూస్తున్నాము? ఇదంతా ఉంటే చెట్టును కన్నుతో చూస్తున్నాం. అప్పుడు కన్నుతో అనేది కన్ను ప్రమాణం అవుతుంది, చెట్టు ప్రమేయం అవుతుంది. అదే చెట్టు ద్వారా చెట్టును చూపించి ఆ చెట్టు వెనకాల చంద్రుడు ఉన్నాడని చెప్తాం, లేదా చెట్టు వెనకాల ఈ పక్షి ఉంది, ఆ చెట్టు కొమ్మన ఈ పక్షి ఉంది అంటాం. అంటే ఒక గుర్తు చెప్పి ఆ గుర్తు దాని ఆధారంగా ఆ చెట్టు పైన, ఆ కొమ్మ పైన ఆ పక్షి ఉంది, లేదా ఆ చెట్టు వెనుక ఉన్నటువంటి ఆ నక్షత్రం లేదా ఆ చంద్రుడు అని చెప్తాం. అంటే ఒకదాన్ని సాధనంగా చేసుకొని చెప్పినప్పుడు ఆ సాధనమే ప్రమాణం అవుతుంది. ఇప్పుడు చెట్టు ముందు ప్రమేయంగా ఉంది, చెట్టును చూస్తున్నాము, కంటితో చెట్టును చూస్తున్నాను అన్నప్పుడు కన్ను ప్రమాణమైంది, ఆ చెట్టు ప్రమేయమైంది. చెట్టు ద్వారా మరొక వస్తువును చూసేటప్పుడు ఆ చెట్టు ప్రమాణమైంది. అంటే ఈ విధంగా ప్రమాణం ప్రమేయం మారుతుంటాయి. అదేవిధంగా ఈ విభక్తి కారకాలు మారిపోతాయి. చెట్టు కొరకు నీళ్లు పోస్తున్నాను, చెట్టు నుండి ఆకులు రాలుచున్నవి, ఆ చెట్టు యందు అంటే చెట్టు మీద పక్షులు ఉన్నాయి. ఈ విధంగా ఈ విభక్తి కారకాలు చేస్తుంటాం. అప్పుడు ఆ చెట్టు యొక్క స్థితి మారిపోతుంది. చెట్టును అన్నప్పుడు అర్థం మారింది, చెట్టు ద్వారా అన్నప్పుడు అర్థం మారింది, చెట్టు కొరకు అన్నప్పుడు, చెట్టు నుండి అన్నప్పుడు, చెట్టు యందు అన్నప్పుడు ఆ చెట్టు యొక్క స్థితి మారింది. అలాగే ప్రమాణాలు ప్రమేయాలు. కాబట్టి వీటి గురించి సరిగా అర్థం చేసుకోవాలి అని గురువు గారు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఏది ప్రమాణం, ఏది ప్రమేయం, ఇది అర్థం కావాలి. ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఏమిటి? ఎందుకంటే తర్వాత ఆత్మ గురించి, శరీరం గురించి, ఇంద్రియాల గురించి, మనసు బుద్ధి గురించి, ఈ ప్రవృత్తి గురించి, దోషాల గురించి, ప్రీత్యాభావం గురించి చాలా తరికించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రమాణాల గురించి మనకు స్పష్టత ఉండాలి. మనకు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, ఉపమానము, శబ్ద ప్రమాణం. ఇప్పుడు తర్వాత ఇంకా 4 వస్తాయి: ఐతిహ్యం, అర్థాపత్తి, సంభవం, అభావం. మొత్తం 8 ప్రమాణాలు. ఈ ప్రమాణాల గురించి స్పష్టంగా అవగాహన ఉండాలి, స్పష్టత ఉండాలి. అప్పుడు మనం ఏదైనా విషయం తెలుసుకోవడానికి స్పష్టంగా వీలుంటుంది. స్పష్టత లేనప్పుడు సంశయం ఉంటుంది, సంశయం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేము. ఆధ్యాత్మిక మార్గం చాలా సూక్ష్మ మార్గం, ఇది లోతు మార్గం. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా తెలిసి ఉండాలి. తర్వాత శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు పూర్వపక్షము. 17వ సూత్రం పూర్వపక్షం. 17, 18. ఈ 17, 18 సూత్రాల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రమాణాలు మరొక ప్రమాణాన్ని సిద్ధిస్తావా, లేక దానికి అది సిద్ధిస్తుందా? ఇక్కడ ప్రమాణాలకు ప్రమాణం ఏమిటి అనేది ప్రశ్న. నిజానికి అంటే ప్రమాణాలు అంటున్నారు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణాలు అంటున్నారు కదా. ఈ ప్రమాణాంతరాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి ప్రసంగం ఉందా అని 17వ సూత్రంలో ఈ ప్రశ్న ఉంటుంది. శిష్యుని యొక్క ప్రశ్న ఇది. ప్రమాణతః సిద్ధేహే,
ప్రమాణతః సిద్ధేః ప్రమాణానాం ప్రమాణాంతర సిద్ధి ప్రసంగ. ప్రమాణానం అంటే ప్రత్యక్షాది ప్రమాణములు, వాటి యొక్క ప్రమాణానం అంటే ప్రత్యక్షాది ప్రమాణముల యొక్క ప్రమాణత అంటే ఇది ప్రామాణికమే అనేది ఎలా సిద్ధిస్తుంది? ప్రమాణాంతర సిద్ధి. ప్రమాణాంతర వేరే ప్రమాణం ద్వారా సిద్ధిస్తుంది. ప్రత్యక్ష 4 ప్రమాణాల కంటే వేరే ప్రమాణాలు ఉన్నాయా? ఇక్కడ 4 ప్రమాణాలే నిజానికి: ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణాలు. మనం 4 తీసుకున్నాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ ప్రమాణాలకు మరే ప్రమాణాలు ఉన్నాయా అనేది ప్రశ్న ఇక్కడ. ప్రమాణతః సిద్ధే ప్రమాణానాం ప్రమాణాంతర సిద్ధి ప్రసంగ. దానికి మళ్ళీ ఇంకో రకంగా అడగడం జరుగుతుంది. తద్ వినివృత్తే వా ప్రమాణ సిద్ధివత్ ప్రమేయ సిద్ధి. అలాగే లేకపోతే తద్ నివృత్తే తద్ వినివృత్తే వేరే ప్రమాణాల వలన కాక ఈ ప్రత్యక్షాది ఈ 4 ప్రమాణాలు ఉన్నాయో వాటికవే సిద్ధిస్తాయా? ఈ ప్రమాణ సిద్ధిలాగా అంటే ఈ ప్రమేయాలు ఏమిటి? మళ్ళీ ప్రమేయాలు కూడా అలాగే సిద్ధిస్తాయా? ప్రమాణాలు వాటికవే ఒకవేళ సిద్ధిస్తే, వాటికవే ఉంటే మరి ప్రమేయాలు కూడా అలాగే ఉండాలి కదా. ప్రమాణాలాగే ప్రమేయాలు ఉండాలి. ఈ ప్రమేయాలు గురించి తెలుసుకోవడానికి ప్రమాణాలు అవసరం లేదు కా. ప్రమేయాలు కూడా స్వతంత్రంగా వాటికవే నిరూపించుకోవాలి. ఆత్మ ఉంది అని ఆత్మను నిరూపించుకోవాలి. పరమాత్మ ఉంది అని పరమాత్మ నిరూపించుకోవాలి. వస్తువులు ఉన్నాయి, వస్తువులు నిరూపించుకోవాలి. ఇది ఇంత పొడవు అంటే అంత పొడవు అదే నిరూపించుకోవాలి. ప్రమాణాలు ఏ విధంగా స్వతంత్రమో ప్రమేయాలు కూడా స్వతంత్రంగా ఉండాలి కదా అనేది ప్రశ్న ఇక్కడ. ఇది 18వ సూత్రం చెప్పడం జరిగింది. న్యాయదర్శనం 2వ అధ్యాయము 1వ ఆహ్నికంలో ఇవి 2 ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రమాణాలకు ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయనేది 17వ సూత్రంలో. అయితే ఆ ప్రమాణాలు స్వతంత్రం అయితే ప్రమేయాలు కూడా స్వతంత్రం కావాలి. వాటికవే సిద్ధింపజేసుకోవాలి, వాటికటి రుజువు చేసుకోవాలి. మేము ప్రమేయాలము, మేము ఈ వస్తువును, నేను ఈ వస్తువును, ఈ పదార్థాన్ని చెప్పుకోవాలి అనేది ప్రశ్న. అది 17, 18 పూర్వపక్షి. దానికి సమాధానంగా 19వ సూత్రం చెప్పడం జరిగింది. నా ప్రదీప ప్రకాశవత్ తత్సిద్ధే. దీపం దానికదే. ఒక దీపం ఉంది అని చెప్పడానికి మరొక దీపం అవసరం లేదు. అక్కడ దీపం వెలుగుతుంది, కాంతి ఉంది. అటువంటిప్పుడు మరో దీపం వెలిగించి ఇది దీపం అని చెప్పేసి వెతకడం జరగదు, తెలుసుకోవడం జరగదు. దీపము వేరే వస్తువును కూడా ప్రకాశింపజేస్తుంది. తన ఉనికిని తాను చాటుకుంటుంది. నేను ఉన్నాను అని ఆ దీపం చెబుతుంది, ఇక్కడ ఉన్నా నేను. ఎందుకంటే వెలుగు వస్తుంది, అక్కడ కాంతి వస్తుంది. దీపానికి మరొక దీపం అవసరం లేదు. అలాగే ఈ ప్రమాణాలు నా ప్రదీప ప్రకాశవత్ తత్సిద్ధే. ప్రమాణాలు వాటికవే ప్రమాణం, వేరొక ప్రమాణం అవసరం లేదు. ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రమేయాల గురించి తెలుసుకోవడానికి, వస్తువులను తెలుసుకోవడానికి ప్రమాణ అవసరం. కానీ ప్రమాణాల్లాగా వస్తువులు లేదా ప్రమేయాలు స్వతంత్రం కాదు. ప్రత్యక్ష ప్రమాణాలు 4, తర్వాత ఇంకా స్పష్టంగా చేసుకోవడానికి ఇంకా 4 తీసుకుంటాం. ఐతిహ్యం, అర్థాపత్తి, సంభవం, అభావం అని చెప్పేసి తర్వాత అధ్యాయాలు వస్తుంది. అది ముందు సూత్రాలు వస్తుంది. ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రకంగా అసలు ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం గురించి స్పష్టంగా అర్థం కావాలి. అందుకే ఈ ప్రసంగం. మనకు చాలా మందికి ఈ ప్రమాణాల గురించి చాలా సందేహాలు ఉంటాయి. ఈ విషయం బాగా అర్థం కావాలి. ప్రమాణాలు కూడా ప్రమేయాలు అవుతాయి. ఈ కులబద్ధ సరిగా ఉందా లేదని పరీక్ష చేసేటప్పుడు అది ప్రమేయం అవుతుంది. దాన్ని పరీక్ష చేస్తుంది. ఏదైతే పరీక్ష చేయబడుతుందో అది ప్రమేయము. పరీక్ష చేయడానికి అయితే సాధనం ఉంటుందో అది ప్రమాణము. ప్రమాణములు అవసరం లేదని కూడా తప్పు. ప్రమాణం లేకపోతే అసలు ఇది సత్యము, ఇది అసత్యము తెలియదు. ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది పుణ్యము, ఇది పాపం ఎలా తెలుస్తాయి? మనం పుణ్యం పాపం ఎలా చెప్తున్నాము, ధర్మం అధర్మం ఎలా చెప్తున్నాము?
ఇది నేరం అని ఎలా చెప్తున్నాము? చట్టానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి నేరం అంటాం. ఒకప్పుడు ఆడ మగ కలిస్తే తప్పు. ఇప్పుడు ఆడ మగ కలిస్తే తప్పు లేదు. సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రమాణమైంది. ఇలా మారిపోతాయి అన్నమాట. అటువంటప్పుడు చట్టం చెప్పిందే ప్రమాణం, రాజ్యాంగం చెప్పిందే ప్రమాణం. అలాగే శాశ్వత రాజ్యాంగం ఒకటి ఉంది, శాశ్వత చట్టాలు ఉన్నాయి. అది ధర్మము, అది పుణ్యము. ఆ శాశ్వత చట్టాలకు, ఆ శాశ్వత రాజ్యాంగానికి అనుకూలంగా ఉండడమే ధర్మం. అదే వేదము. వేదమే స్వతః ప్రమాణం. ధర్మ జిజ్ఞాసమానానాం పరమం ప్రమాణం శృతి. అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే. ఇది ప్రమాణాల గురించి బాగా అర్థం చేసుకోవాలి. ప్రమాణాల గురించి స్పష్టంగా ఉన్నప్పుడే ప్రమేయాలు అర్థమవుతాయి. లేకపోతే ఆత్మ ఉందో లేదో, ఆత్మ జడమో చేతనమో, పరమాత్మ ఎటువంటి స్థితితో తెలియదు, ప్రకృతి ఏమిటో తెలియదు. అటువంటప్పుడు మనస్సే చేతనం అనుకుంటారు, ఇంద్రియాలే చేతనం అనుకుంటారు, ఈ కాళ్ళు చేతులే చేతనం అనుకుంటారు. కారు పరిగెత్తుతుంది, వేగంగా పోతుంది అంటే కారులో ఏదో చలనం ఉన్నట్టు, చేతనం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వాక్యంలో. కారు చాలా వేగంగా వస్తుంది అనే వాక్యంలో కారుకు చైతన్యత ఉంది. నిజానికి కారు నడిపిస్తుంది వేరు. కారుకు ఒక ఇంజన్ ఉంటుంది, దాన్ని అదుపులో ఉంచుకుంటారు, దానికి ఒక శక్తి ఉంటుంది, జడ శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాడుకుంటారు, దాని గుణాన్ని వాడుకుంటారు. దాన్ని నడిపించేవాడు డ్రైవర్ ఉంటాడు, దానికి ఒక ఓనర్ ఉంటాడు, స్వామి ఉంటాడు, యజమాని. అవన్నీ ఉంటాయి. అలాగే శరీరం ఉంది, శరీరానికి స్వామి ఉన్నాడు, నడిపించే శక్తి ఉంది. వీటి గురించి స్పష్టంగా అర్థం కావాలి. లేకపోతే శరీరమే చేతనము, అసలు ఆత్మల అవసరం లేదు. బయట సిద్ధాంతాలు ఉన్నాయి, ఆత్మలు లేవు, పరమాత్మ లేడు, ఏదీ లేదు, అంత సహజమే, అంత స్వాభావికమే, అదంతే. ఈ జన్మలు లేవు, పునర్జన్మలు లేవు, పూర్వజన్మలు లేవు, ఏ జన్మలు లేదు, అంత మామూలే. తినండి, త్రాగండి, ఎగరండి, దూకండి. సరిగా ఇటువంటి సరైన అవగాహన లేకపోతే అలాగే ఉంటుంది. వారు కూడా ప్రమాణాలు తీసుకుంటారు. సైంటిఫిక్గా ఉండాలి అండి అంటారు, వైజ్ఞానికంగా ఉండాలి అంటారు. వారు కూడా తీసుకుంటారు. అక్కడ కూడా ప్రమాణాలు అవసరమే. ప్రతి ఒక్కరికి ప్రమాణాలు అవసరమే. అలాగే తినేటప్పుడు ఇది ఏ వస్తువు, ఏ పదార్థం అని బలాన్ని ఇస్తుందా లేదా. తాగుబోతులు అనుకుంటారు ఇది మంచి మత్తునిస్తుందా లేదా, మంచి మత్తునిచ్చే పదార్థం కావాలనుకుంటారు. ఈ మాంసాలు సేవించేవారు ఆ మాంసం బాగుందా లేదని చూస్తారు. తప్పకుండా పరీక్ష చేస్తారు. పరీక్ష చేయకుండా ఎవరు ఉండరు. దొంగ కూడా పరీక్ష చేసుకుంటాడు. ఇది బంగారమా, ఇది వెండ, ఇది ధనమా కాదా, పనికొస్తుందా లేదా. దొంగ చెత్తను ఎత్తుకుపోడు, చెత్త వారిస్తే చెత్తను దొంగతనం చేయడు. ఆ దొంగ కూడా ప్రమాణాలు కావాలి, దోపిడీదారులు కూడా ప్రమాణాలు కావాలి, హంతకుల ప్రమాణాలు కావాలి, అన్యాయం చేసే వారికి కూడా ప్రమాణాలు కావాలి. అందరికీ ప్రమాణాలు అవసరమే. ప్రతి ఒక్కరికి, న్యాయం చేసే వారికి, అన్యాయం చేసే వారికి, మంచి వారికి, చెడ్డవారికి, దుష్టులకు, దుర్మార్గులకు, మహాత్ములకు అందరికీ ప్రమాణాలు కావాలి. కానీ అసలు ప్రమాణం ఏమిటి? ఎవరికి వారే నా స్కేలే సరైంది అనుకుంటే, నా మార్గమే సరైంది, నా మార్గమే సత్య మార్గం అనుకుంటే, అసలు సత్య మార్గం ఏమిటి? ఎలా నిర్ణయం చేసేది? అందుకే ఏదైతే స్వతప్రమాణమో అది ముఖ్యం. ఇక్కడ ప్రమాణాలు స్వతసిద్ధం అంటే స్వతంత్రంగా ఉండాలి. ప్రమాణ పైన సందేహం ఉండకూడదు, దాన్ని ప్రమాణం అనాలి. ప్రమాణాల గురించి ఎటువంటి సందేహం ఉండకూడదు. అందుకే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అని చెప్తూ అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. అవ్యభిచారం ఉండాలి, వ్యవసాయాత్మకం ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. వ్యవసాయాత్మకం నిశ్చిత జ్ఞానం ఉండాలి. ఎవరో చూస్తే ఎవరో చెప్తే కుదరదు, అనుభవించిన వాడే చెప్పాలి. అనుభవించిన వాడే వాని యొక్క అనుభవం, అదే ప్రత్యక్షం. నిజానికి ఎవరు అనుభవించినారో, అనుభూతి చెందారో వారి యొక్క అదే ఉంటుంది. అనుకున్న విషయాలు ఉంటాయి, నేను అనుకుంటున్నాను అంటారు, నా భావన అంటారు. ఈ భావనలు అనుకుంటున్నానంటే అందులో సందేహం, అది ప్రత్యక్షం కాదు, అది భావన మాత్రమే, అది కొంతవరకే. అది భావన, ఆ కల్పన అనేది కొంతవరకే. అది ఆప్తోపదేశం అవుతుంది, శబ్ద ప్రమాణం అవుతుంది. అది కూడా పవిత్రమైన ఆత్మ, విద్వాంసులు, యోగులు, ఋషులు, మహర్షులు చెప్పినటువంటి శబ్ద ప్రమాణం అవుతుంది.
అందులో ఊహ అంటే ఈ కల్పన ఉంటే కాదు. ఊరికి ఊహించుకొని చెబితే అది ప్రమాణం కాదు. ఆ ఊహ మాత్రమే. నిజానికి ఊహ అంటే తర్కం. తరికించి చెప్పాలి. అది అసలు ఊహ. అందులో ఆధారం ఉండాలి ఏమైనా. ఆ విధంగా మనకు ప్రమాణాల గురించి సరి అవగాహన ఉండాలి. అందుకే ప్రమాణాల ముందా ప్రమేయాల ముందంటే రెండు అవసరమే. తునికరాళ్ళు ఉండాలి, వస్తువులు ఉండాలి, కూరగాయలు ఉండాలి. రెండు అవసరమే. ఇక్కడ ప్రమాణం ప్రమేయం మారే అవకాశం ఉంది. ప్రమేయం ప్రమాణంగా మారే అవకాశం ఉంది. ప్రతిసారి కూడా ప్రమేయం ప్రమాణంగా మారదు. దేని ద్వారా అయితే తెలుసుకుంటాం అది అప్పుడు. గీటరాయి మీద గీత ఉంది. ఆ గీత ప్రమాణం. ఆ గీతను పరీక్ష చేసేటప్పుడు మన శుద్ధమైన బంగారం మన దగ్గర ఉందనుకోండి. శుద్ధమైన బంగారం ఉంగరం మన దగ్గర ఉంది. ఆ గీట మీద గీత చూపించి ఇది ప్రమాణం అంటున్నారు వారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన పరీక్ష చేసి ముందే పరీక్ష చేసి పెట్టుకున్నాము. నా దగ్గర ఉన్నటువంటి ఈ బంగారం ఉంగరం ఏతుందో ఇది శుద్ధం అని మనకు తెలుసు స్పష్టంగా. అప్పుడు ఏం చేస్తాం? మన ఆ ఉంగరం తీసి ఆ దానిపైన గీసి చూస్తాం. అప్పుడు ఆ గీతను పరీక్ష చేస్తాం. ముందే ఉన్నటువంటి ఆ గీత ప్రమేయం అవుతుంది. మనం గీసిన గీత ప్రమాణం అవుతుంది. ఈ విధంగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అలాగే తరికించాలి. ఈ ప్రమాణం ద్వారా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి, ఈ వికృతి అనేటువంటి ఈ జగత్తు, ఈ శరీరము, ఇంద్రియాలు, ఈ బంధాలు, బాంధవ్యాలు, సంబంధాలు ఇవన్నీ కూడా ఏది ముఖ్యమో, ఏది కాదు, ఏది జడము, ఏది చేతనము, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే కొట్టుకుపోతాం. అర్థం కావాలి. నిజానికి జడచేతనముల యొక్క ఈ భేదం అర్థం కావాలి. జడచేతనం యొక్క భేదం అర్థం కావడమే వివేకము. ఆ వివేకం ఉంటేనే మోక్షము. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమః. తత్వజ్ఞానం ఉండాలి, యథార్థ జ్ఞానం ఉండాలి. దాని కొరకే ప్రమాణాలు అవసరం. అందుకే ప్రమేయాలు బయట ప్రపంచంలో ఎన్నో ప్రమేయాలు ఉన్నాయి. తెలుసుకోదగిన విషయాలు ఎన్నో తెలుసుకోదగిన విషయాలు ఉంటాయి. రోజు తెలుసుకుంటున్నాం, పేపర్ చదువుతున్నాం, టీవీలు చూస్తున్నాం, వార్తలు వింటున్నాం. అంతా సమాచారమే. అవన్నీ కూడా ప్రమేయాల నిజానికి అనుకుంటే. అక్కడ మరి పరీక్ష చేయడం లేదు మనం. ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. కొన్ని గుడ్డిగానే నమ్మేస్తాం. అంతే. పేపర్లో వచ్చింది సత్యమే, టీవీలో వస్తే సత్యమే, పుస్తకాలు ఉన్నది సత్యమే. అందుకే అంటాము ఎక్కడైనా రాసింది ఉందా అంటాం. చెప్పండి ఎక్కడైనా రాసింది ఉందా అంటాం. అంటే రాసింది ఉంటే చాలు. ఆ రాసిన వాడు ఎవరు, ఆ రచయిత ఎవరు, ఆ కర్త ఎవరు, ఆ చెప్పిన వారు ఎవరు, ఆ భావాలు ఎవరివి ఏమి ఆలోచించం. పుస్తకం రాసింది సరిపోయింది, టీవీలో వచ్చింది సరిపోయింది, పేపర్లో వచ్చింది సరిపోయింది అంతే. అంటే సమాచారాన్ని మనం సత్యం అనుకుంటున్నాం. మరి తరికించడం లేదు, పరీక్ష చేయడం లేదు. పరీక్షించాలి. పేపర్లు వచ్చినా, టీవీలు వచ్చినా, పుస్తకంలో ఉన్నా, ఎవరు చెప్పినా పరీక్ష చేసుకోవాలి. ఇత్తడిని ఇచ్చి ఇది పుత్తడి అంటే కుదరదు. ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. పరీక్ష చేసుకోవాలి. అది ఇత్తడియా, పుత్తడియా, ఏది బంగారం, ఏది ఇత్తడి తెలుసుకోవాలి. అందుకే మోసపోతున్నారు. ఎందరో మోసపోతారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోసపోతారు. అంటే ఈ ప్రమాణాల గురించి సరిగా అర్థం కాక. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో చాలా మోసం జరుగుతుంది. ఏ గురువు ఏది చెప్పినా అదే నమ్మేస్తున్నారు. ఈ దోషము, దీనికి ఇది సమాధానం అని చెప్పేసి ఈ వ్రతం, ఈ దీక్ష అని చెప్తే అదే వ్రతం, అదే దీక్ష చేస్తాం. ఇదే మార్గం సరేనంటే అదే మార్గంలో వెళ్తాం. పోషమ్మలకు, మైషమ్మలకు మేకలు కోయాలి, బలి ఇవ్వాలి అంటే మేకలను కోలను బలిస్తున్నాం. అది పుణ్యం అనుకుంటున్నాం. ఎవరు ఏది చెప్తే అది వినేస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? మనకు ప్రమాణాలు తెలియవు. ఎలా పరీక్ష చేసుకోవాలో తెలియదు. ఎలా పరీక్షించుకోవాలి, ఎలా స్పష్టం చేసుకోవాలి, ఎలా నిర్ణయం చేసుకోవాలని చెప్పేదే న్యాయ దర్శనం. న్యాయ దర్శనం కనుక అర్థం చేసుకుంటే వ్యవహారంలో కనీసం మోసపోకుండా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఈ బాబాలు, ఈ గురువులు వాళ్ళు చేసే మోసాలు లేదా ఈ మతాలు, క్రైస్తవ మతం, ఈ ముస్లిం మతం వీళ్ళందరూ కూడా ఇలా మోసాలు చేస్తుంటారు, ఆకర్షిస్తుంటారు. ప్రలోభాలు. మనం కూడా ఆ ప్రలోభాలకు గురైపోతాం, తెలియకుండానే గురైపోతాం. ఒక్కొక్కసారి కొన్ని సిద్ధాంతాలకు గురైపోతాం. సరైనది అనిపిస్తుంది. కొన్ని మాటలు మంచిగా చెప్పగానే
మధురంగా మాట్లాడగానే, అనుకూలంగా అనిపించగానే మనం అటువైపు వెళ్తాం. ఇది బాగుంది అనిపిస్తుంది. ఇది యోగా పద్ధతి, ఇది ధ్యాన పద్ధతి, ఇది సరళం, ఇది మంచిది. ఇంతమంది ఇన్ని దేశాల్లో పాటిస్తున్నసరికి మనం కూడా ఆకర్షితులమైపోతాం. అటువైపు వెళ్తాం. అదే పరీక్ష అనుకుంటాం. ఎక్కువ మంది, ఎక్కువ జనం, ఎక్కువ సంఖ్య అందరూ దీన్ని నమ్ముతున్నారు, ఒప్పుకుంటున్నారు. కాబట్టి అది సరైంది అనిపిస్తుంది. ప్రపంచం అంతా ఒప్పుకున్నా పర్వాలేదు. అదే అసత్యం సత్యం కాదు, సత్యం అసత్యం కాదు. ప్రపంచం అంతా ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఏ కారణం ఒప్పుకుంటున్నారు అని పరీక్ష చేసుకోవాలి. ఒకరు ఒప్పుకుంటున్నారా, 1000 మంది ఒప్పుకుంటున్నారా, 1,00,00,000 మంది ఒప్పుకుంటున్నారా, అది ముఖ్యం కాదు. అది ప్రమాణం కాదు. అంటే ప్రమాణం కాని దాన్ని ప్రమాణం అనుకుంటున్నాం. ఇలా ఎన్నో విషయాలు గురుగారు చెప్పినారు కాబట్టి సత్యం అంటున్నాం, అనుకుంటున్నాం. అమ్మ చెప్పింది సత్యమే, నాన్న చెప్పింది సత్యమే, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పింది సత్యమే. కానీ తర్వాత తెలుస్తుంది అమ్మ చెప్పింది సత్యం కాదు, నాన్న చెప్పింది సత్యం కాదు. అమ్మ నాన్నలు గుడ్డు తినమన్నారు, తాగమన్నారు, మాంసం తినమన్నారు, అబద్ధాలు ఆడమన్నారు. అప్పుడు సత్యం అనిపించింది, మంచిది అనిపించింది. కొన్ని కుటుంబాలు నేర్పిస్తారు అబద్ధాలు ఆడడం, రకరకాలు నేర్పిస్తారు పిల్లలకు. తర్వాత తెలుస్తుంది అప్పుడు ఆ పిల్లలు విరోధులు అయిపోతారు, పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు, గొడవలు వస్తాయి. కాబట్టి చివరికి ప్రమాణం అనేది ముఖ్యం ఉంటుంది. మళ్ళీ అందులో ఏది తెలుసుకోవాలి, ప్రమేయాలు ఏమిటి? అన్ని ప్రమేయాలు అంటే అవసరం లేదు, అన్ని ప్రమేయాలు అవసరం లేదు. మనకు కావలసిన ప్రమేయాలు ఆత్మ, శరీరం, ఇంద్రియాలు ఏవైతే చెప్పడం జరిగిందో 12 ప్రమేయాలు, ఆ 12 ప్రమేయాలు తెలిస్తే చాలు. ఈ 12 ప్రమేయాల గురించి స్పష్టంగా అర్థం కావాలి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణం ద్వారా ఐతిహ్యం, అర్థపత్తి, సంభవం, అభావం, మిగతా 4 ప్రమాణాలు, మొత్తం 8 ప్రమాణాల ద్వారా పరీక్ష చేసుకోవాలి. పరీక్షకు గురైందే అది న్యాయం. నిజానికి ప్రమాణహి అర్థ పరీక్షణం న్యాయం. ప్రమాణాల ద్వారా పరీక్షకు నిలబడ్డదే న్యాయం, అదే సత్యం, అది వాస్తవం. దాని ద్వారానే మోక్షం లభిస్తుంది. కరోనా వచ్చింది, ఎందుకు వచ్చింది స్పష్టంగా అర్థం కావాలి. అర్థం కావడం లేదంటే అప్పుడు దానికి చికిత్స కష్టం అవుతుంది. కరోనా రావడానికి ఇది కారణం. కారణం తెలియకుండా చికిత్స చేస్తే అది వికటిస్తుంది. నిజానికి అది ఏమిటో తెలియదు కదా, కారణం తెలియదు, అదేమిటో తెలియదు. ఇలా నిర్ణయం చేస్తారు. నిర్ణయం చేయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, వికటించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని సమస్యలు కూడా అంతే. ఆ సమస్య కారణం ఏమిటి తెలుసుకోవాలి. కారణం తెలియకుండా ప్రయత్నం చేస్తే ఆ సమస్యకు మరొక సమస్య వస్తుంది. ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి మనం పోయి కొట్టినాం అనుకోండి, వాడు చాకుతో పొడిచాడు అనుకోండి, కత్తితో, మనం వారిద్దరిని చంపేసాం అనుకోండి, సమస్య పెరుగుతుంది. దానికి తిట్టినాడు సరే, మనం దుష్ప్రచారం చేస్తున్నాడు, కారణం తెలుసుకోండి. దుష్ప్రచారం చేస్తున్నాడు, తిట్టినాడని చెప్పేసి మనం కర్రలతో కొడితే వాడు కత్తితో పొడుస్తాడు, అది సమస్య పెరుగుతుంది, నేరం అవుతుంది. సామాన్యంగా జరిగేది అదే, మన ఇళ్లలో కూడా అదే జరుగుతుంది. చిన్నగా మాట్లాడుకుంటారు, ఏదో మెల్లగా మొదలవుతుంది చిన్న చిన్న విషయాలతో. ఇక నీవా నేవా, నీవా నేనా, నేనా నువ్వా, ఇదే ఉంటుంది. ఇక అన్ని తోడుకుంటారు, పాతవిని తోడుకుంటారు, గొడవలు పెంచుకుంటారు. దానికి ఏ ప్రమాణం లేదు. వారి ఆరోపణలకు ఏ ప్రమాణం ఉండదు. మన ఇల్లే, మనమే, మన బంధువులే, మన సంబంధమే, మన రక్త సంబంధమే, అమ్మ నాన్నలే, తల్లిదండ్రుల పిల్లలే, భార్యాభర్తలే. మాటలకు ప్రమేయాలు లేవు, ప్రమాణాలు లేవు. అసలు ఆ ప్రమేయాలు కానే కాదు. అంటే ఏ విషయం ఆ విషయం తెలుసుకోకుండా అనవసర విషయాల గురించి మాట్లాడతారు. చర్చకు చర్చకు విషయం ఒకటి ఉండాలి కదా, ఎజెండా ఒకటి ఉండాలి. చర్చిస్తున్నామంటే చర్చని అంశాలు ఉంటాయి. చర్చని అంశాలు లేకుండా చర్చ మొదలు పెట్టుకుంటాం. ఏ ప్రమాణాలు లేవు. చర్చించిన తర్వాత చివరికి తీర్మానం చేయాలి కదా. తీర్మానం చేసేటప్పుడు ఎలా తీర్మానం చేయాలి? దానికి ప్రమాణాలు లేవు. ప్రమాణాలు లేకుండా ఎలా తీర్మానం చేస్తారు? ఆ చర్చ ఎందుకు, ఆ సమావేశం ఎందుకు? ఎన్నో సమావేశాలు వీగిపోతాయి, సమావేశాలు గొడవలు వస్తాయి. కారణం ఏంటంటే ఏది ప్రమాణం తెలియదు, అసలు ఆ ఏజెండా తెలియదు. అలా జరుగుతాయి ప్రపంచంలో. ఇటువంటి ఎన్నో సమస్యలు, అసలు విషయం ఏమిటో తెలియదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ప్రమాణాల ముందు ఒప్పుకోరు. ఇది ప్రమాణం, దీనికి అనుకూలంగా ఉంటేనే ఒప్పుకోవాలని చెప్పేసి ముందు అనుకోరు.
ఎవరి ప్రమాణాలు వారికి ఉంటాయి. ఎవరి దేశం వారికి, ఎవరి రాజ్యాంగం వారికి, ఎవరి మతం వారికి, ఎవరి విధానం వారికి, ఎవరి సిద్ధాంతం వారికి ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? నా సిద్ధాంతం నాకు, నీ సిద్ధాంతం నీకంటే ఇక చర్చ అవసరం లేదు కదా. అలాగే ఇంట్లో కూడా అంతే, వ్యవహారంలో కూడా అంతే, అలాగే ఆధ్యాత్మికం కూడా అంతే. నా మతం నాకంటే నీ మతం నీకు. అన్ని మతాలు గొప్పవే. అసలు చివరికి ఏ మతం గొప్పది? ఇది ప్రశ్న. ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా సూక్ష్మ విషయాలు ఉంటాయి. అందుకే ఇవి ప్రమాణాలు, ఇవి ప్రమేయాలు. దానికి సంశయం అవసరం ఉంటుంది, జిజ్ఞాస అవసరం ఉంటుంది. మనం ముందుకెళ్ళాలి అనుకుంటే, లేదా మన సమస్యలను, కష్టాలను, దుఃఖాలను, బాధలను దూరం చేసుకోవాలనుకుంటే తప్పకుండా సంశయం అవసరము. సంశయించకుండా మన కష్టాలు, బాధలు, దుఃఖాలు దూరం కావు. అందుకే ప్రమాణ, ప్రమేయ, సంశయ ఈ మూడు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ప్రతి సందర్భంలో పనికొస్తాయి, ప్రతి ప్రసంగంలో పనికొచ్చే విషయాలు ప్రమాణ, ప్రమేయ, సంశయ. అసలు టాపిక్ ఏంటి అంటే అది ప్రమేయం. ఎలా తెలుసుకోవాలి అనేది ప్రమాణం. అక్కడ సంశయం రావాలి, అది ఎంతవరకు సత్యము, ఎంతవరకు వాస్తవం అనే ప్రశ్న రావాలి, అది సంశయం. ఈ మూడే ప్రగతికి సాధనాలు. అసలు మూడు తప్పకుండా ఉండాలి. సందేహించవలసిందే. సందేహించకపోతే ఈ దేహం మళ్ళీ దేహంగానే ఉండిపోతుంది, మళ్ళీ దేహాలు వస్తాయి. సందేహమే ముందుకు తీసుకెళ్తుంది నిజానికి. లేకపోతే ఆ సందేహంగా ఉండిపోతే మళ్ళీ జన్మించాలి, మళ్ళీ బంధనమే. జననం మరణం, జననం మరణమే. ఈ జననం మరణం అనే చక్రబంధం నుంచి దూరం కావాలంటే సంశయించాలి, అసత్యాన్ని దూరం చేసుకోవాలి, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి, అవివేకాన్ని దూరం చేసుకోవాలి. దూరం చేసుకుని వివేకాన్ని పొంది తత్వజ్ఞానంతో మోక్షం పొందాలి. తత్వజ్ఞానాత్ ముక్తి, జ్ఞానాత్ ముక్తి అని చెప్పేసి సాంఖ్య దర్శనంలో చెప్పుకున్నాం. ఈ దర్శనం కూడా ఆరంభంలోనే తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ. ఇది మన లక్ష్యం, మోక్షమే లక్ష్యం. అందుకే గౌతమ మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలి, బుద్ధితో నిర్ణయం చేసుకోవాలి. తర్కించి, ఈ రకంగా సంశయించి, సందేహించి ప్రమాణ ద్వారా దాన్ని సిద్ధింపజేసుకొని, అంటే ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే మానవ జన్మ యొక్క ఈ లక్ష్యం ఏదైతుందో మోక్షం సిద్ధిస్తుంది. ఈ జన్మ తరించాలంటే, సార్థకం చేసుకోవాలంటే ఈ మార్గమే సరైన మార్గం, మరొక మార్గం లేనే లేదు. అందుకే గౌతమ మహర్షి మాట మాట చెప్పడం జరిగింది. వెంటనే రెండో సూత్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజాన నాముత్తరోత్తరపాయే తదనంతరపాయాద్ అపవర్గ. స్పష్టమైన సూత్రం అది. అందుకే ఈ దర్శనం. అందుకే ఈ ఋషుల యొక్క మార్గదర్శనంలో ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉంటుంది. దానికి అనన్య భక్తి కావాలి, సంశయం లేని భక్తి ఉండాలి, నిస్సందేహం ఉండాలి. అక్కడ దాని పేరే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం చేస్తూ ముందుకెళ్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గౌతమ మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠ. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమో నమః. నమస్తే గురు. ధన్యవాదములు. నమస్తే అందరికి. ప్రణామ గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే.